ఛార్జీల పెంపు, ఆహార ధరలు పెంచుతూ ప్రయాణికులను హడలెత్తిస్తున్న రైల్వే శాఖ మరో బాదుడుకు సిద్ధమైంది. తాజాగా బయో టాయిలెట్ల పేరుతో మరోసారి మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అయ్యే మొత్తాన్ని ప్రయాణికుల జేబు నుంచే వసూలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు రైళ్లలో నానాటికి పెరిగిపోతున్న అగ్ని ప్రమాదాల నివారణకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే పరమావధి అని చెప్పిన రైల్వే శాఖ వారికి అందిస్తున్న సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఇందుకోసం అయ్యే మొత్తాన్ని ప్రజల నుంచే వసూలు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పటికే ప్రయాణికులపై ఛార్జీల మోత మోగించిన రైల్వే శాఖ తాజాగా మరో బాదుడుకు సిద్ధమైంది. బయో టాయిలెట్ల పేరిట మరోసారి మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్న బయో మరుగుదొడ్ల ద్వారా ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. మరుగుదొడ్లను వాడుకున్న ప్రతిసారి ప్రయాణికుడు ₹5 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. One by one, we are going to take. Railway is going to take very thinking of very seriously about the amenities of the passengers, safety of passengers. మరోవైపు దేశ అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేలో రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతూ ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలా వరుస ప్రమాదాలతో ఆలోచనలో పడ్డ ఆ శాఖ వాటిని నివారించేందుకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రైళ్లలో పాంటీ, పవర్ కార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఇవి వంట బోగిల్లో ప్రమాదాలు, విద్యుదఘాతం వంటివి జరిగిన వెంటనే గుర్తిస్తాయి. ఇవి కాకుండా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే బోగిల్లో ప్రత్యేకంగా అమర్చిన వ్యవస్థ ద్వారా నీటిని జల్లులుగా చిమ్ముతూ అగ్ని కీలలను అదుపు చేస్తుంది. అన్ని రైళ్లలో ఆటోమేటిక్ అలారం వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రైల్వే స్థాయి సంఘం ఆదేశించింది. ప్రమాదాల నివారణకు ఇతర దేశాలు అవలంబిస్తున్న వ్యవస్థలను సైతం అందిపుచ్చుకోవాలని కోరింది. Use and plain use latrines. In that we also we are charging ₹5 per towel and paste and soap. We are going to free. We will take ₹5. We will charge ₹5 for the towel and the paste brush. రైల్వేలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు చేపట్టనున్న చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు ఆ పేరిట భారం మోపడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.